నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే ఇలా డిఫరెంట్గా కొత్తగా ఎప్పుడైనా ప్రసాదంగానైనా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కుదురుతుంది, తొందరగా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇత్తడి గిన్నె, నేను ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి ఇత్తడి గిన్నెను తీసుకొని ఇలా బొట్లను పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టాను గిన్నెను. తర్వాత దాంట్లో 10 రూపీస్ ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ని వేసాను. ఆవు నెయ్యి అయితే ప్రసాదంకి చాలా మంచిది. వేసి నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే కాజు కిస్మిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర వేరేవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలైన వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొంచెం కలర్ వచ్చి తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకోవాలి, చిన్న గిన్నెలోకి. తర్వాత అదే గిన్నెలోకి మనం స్టవ్ మీద పెట్టిన గిన్నెలోకి దొడ్డు రవ్వ, 1 కప్పు దొడ్డు రవ్వని తీసుకొని ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే వేరొక గిన్నెలో 1 కప్పు దొడ్డు రవ్వకి 3 కప్పుల నీళ్ళని తీసుకున్నాను. నీళ్ళని పోసి నీళ్ళు బాగా వేడెక్కనివ్వాలి. నీళ్ళు మరిగే వరకు మనము బెల్లాన్ని కట్ చేసుకున్నాము. 1 కప్పు దొడ్డు రవ్వకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే 2 కప్పులు వేసుకోండి. తక్కువగా తినేవారైతే 1 కప్పు దొడ్డు రవ్వకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద దొడ్డు రవ్వ ఉన్న గిన్నెను పెట్టుకొని వేడెక్కిన నీళ్ళను ఇలా పోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు దొడ్డు రవ్వ అనేది నీళ్ళలో బాగా ఉడికి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టి మధ్యలో మనం మూత తీస్తూ చూసుకుంటూ ఉడికిందా లేదా చూసుకుంటూ నీళ్ళు మొత్తం లేకుండా ఉండే వరకు ఉడికించాలి. బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించాలి. ఎందుకంటే మనకు లడ్డు కట్టడానికి రాదు కాబట్టి గట్టిగా ఉంటే తొందరగా మనకి ఈజీగా లడ్డు కట్టడానికి వస్తుంది. కాబట్టి నీళ్ళు అనేది అస్సలు లేకుండా కింద అడుగున ఒక చుక్క నీరు లేకుండా ఉండే వరకు బాగా ఉడికించాలి. మీరు కావాలంటే మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి. దొడ్డు రవ్వని ఇలా మెదిపితే మెత్తగా అయిందా లేదా చూసుకోండి. తర్వాత దగ్గరగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని తీసుకొని ఇలా వేసి కలుపుకోవాలి. కలిపితే మనకి బెల్లం మరిగిన తర్వాత నీళ్ళు అనేది ఊరుతుంది కాబట్టి బెల్లంలో ఉన్న నీళ్ళు మొత్తం ఉడికే వరకు ఉడికించాలి. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేయాలి. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్, మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఎర్ర కలరు, రెడ్ కలర్ 2 చిటికెడు వేసాను. మీరు కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. లేకపోయినా మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా బాగుంటుంది, మీ ఆప్షనల్. తర్వాత కలిపిన తర్వాత ఇలా దగ్గరగా నీళ్ళు లేకుండా దగ్గరగా ఉడికిపోతుంది. మనం పక్కన తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా దీంట్లో వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టి సగం చల్లారే వరకు పక్కన పెట్టాలి. మనం సగం చల్లారే వరకు పక్కన పెట్టి చల్లారిన తర్వాత
చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండలుగా చుట్టేసేయడమే. చల్లగా కొద్దీ లడ్డూలు అనేది గట్టిగా అవుతాయి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లగా అయిన తర్వాత గట్టిగా ఇలా తయారవుతాయి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.